ఒక చెరువులో 2 చేపలుండేవి. ఒకరోజు అవి నీళ్లు పైకొచ్చి చూస్తే కొంతమంది జాలర్లు మాట్లాడుకుంటున్నారు. రేపు ఉదయం వల వేస్తాం, చాలా చేపలు దొరుకుతాయి అని. ఆ మాటలు విన్న వెంటనే ఒక చేప అంది, ఏదైనా చేయాలి, ఇలా ఉంటే తప్పించుకోలేమని. మరొకటి కొంచెం ఆలోచించి అంది, పరిగెత్తడం కంటే వాళ్ళని మోసం చేద్దామని. రాత్రంతా ప్లాన్ చేశాయి. మరుసటి రోజు జాలర్లు వచ్చి వల వేశారు. చెరువులో గందరగోళం. చేపలు భయంతో ఎగురుతున్నాయి. ఆ 2 చేపలు మాత్రం కదలకుండా చచ్చిపోయినట్లుగా పడి ఉన్నాయి. జాలర్లు వాటిని చూసి ఇవి పనికిరావు అని పక్కకు విసిరేశారు. కొన్ని క్షణాల నిశ్శబ్దం. ఆ 2 చేపలు ఒక్కసారిగా కదిలి మళ్ళీ నీళ్ళలోకి జారిపోయాయి. అది చూసిన దగ్గరలో ఉన్న ఇంకొన్ని చేపలు కూడా అదే ప్రయత్నం చేశాయి. కొన్ని తప్పించుకున్నాయి, కొన్ని మాత్రం ఆలస్యమైంది, దొరికిపోయాయి. చెరువు మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. కానీ అందరూ ఒకేలా లేరు. ఆ రోజు తర్వాత ఆ చెరువులో ఉన్న చేపలు మారిపోయాయి. బయట నుంచి వచ్చే శబ్దాలు, చిన్న మార్పులు కూడా గమనించడం మొదలుపెట్టాయి. ఆ సంఘటన తర్వాత చెరువులో ఒక విషయం అందరికీ అర్థమైంది. బయట నుంచి వచ్చే ప్రమాదం కన్నా దాన్ని పట్టించుకోకపోవడమే ఎక్కువ ప్రమాదం. ఎవరూ ముందుగా హెచ్చరించరు, గమనించిన వాళ్ళు మాత్రమే నిలబడతారు. జీవితంలో కూడా ఇలానే ఉంటుంది. ప్రమాదం వచ్చినప్పుడు భయపడే వాళ్ళకంటే సమయానికి అర్థం చేసుకుని మారే వాళ్లే బయటపడతారు. మన జీవితం కూడా చాలాసార్లు సంకేతాలు ముందే ఇస్తుంది, కానీ మనం పట్టించుకోం. చివరికి అప్పుడు అర్థమవుతుంది ఆలస్యం అయిపోయింది అని. బయట ప్రమాదం ఉన్నా మనమే జాగ్రత్తగా లేకపోతే ఎవరూ వచ్చి కాపాడరు.